जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभा गिरिवरधारी, गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदनन्दन भज जनरञ्जन, यशोदनन्दन भज जनरञ्जन, यमुनतीरावनचारी, यमुनतीरावनचारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभा गिरिवरधारी, गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदनन्दन व्रज जनरञ्जन, यमुनतीरावनचारी, यमुनतीरावनचारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा, नित्य गौर हरि बोल हरि बोल हरि बोल, नित्य गौर हरि बोल। हरे कृष्णा हरे कृष्णा प्रभु। हरे कृष्णा अंडी, हरे कृष्णा हरे कृष्ण प्रभु, हरे कृष्ण प्रभु। हरे कृष्णा हरे कृष्णा। ఓకే, ధన్యవాదాలు అందరికి జాయిన్ అయినందుకు. ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు నిన్న మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. ఓకే, మీతోనే ఈరోజు జస్ట్ ప్రశ్నలు, మీ అందరికి కూడా ప్రశ్నలు అనమాట. అయితే ఒకటే సమాధానం చెప్పండి, అందరూ ఒకటే, ప్రతి ఒక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పాలి. ఒకటి చెప్పిన వాళ్ళే మళ్ళీ చెప్పకూడదు, ఓకే? సో నిన్న మనం 34వ శ్లోకం చెప్పుకున్నాం కదా, దాంట్లో ఏం చెప్పుకున్నాం మనం? శ్లోకం దేని గురించి మాట్లాడుతుంది? కాలం గురించి.
కాలం. ఓకే, ఏ విధంగా కాలం గురించి మాట్లాడుతుంది? వినపడుతుందా నా మాట? ఏం వినిపిస్తుంది ప్రభు. నిన్న ఏం చెప్పుకున్నాం అంటున్నాం? నిన్న మనం దేని గురించి మాట్లాడుకున్నాం? నిన్న మనం టాపిక్ ఏంటి? హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ. జీవులందరూ ఉమ్, అంతా భక్తులే, కాకపోతే ఈ దేన్ని ఆచరించాలి? ప్రతి జీవి భక్తులే, కానీ భక్తి అనేది ఎలా చేయాలి? భక్తి అనేది ఆధ్యాత్మిక గురువుని ఓకే, ఆధ్యాత్మిక గురువుని ఆచరించి దేవదేవుని పాదాశ్రయాన్ని పొంది ఆయనకి అంకితమై భక్తి చేయాలి. ఓకే, కపటంగా ఉండకూడదు అని. ఓకే. అదేవిధంగా ఓకే, 5 రకాల ముక్తులు ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. సాలిష్టి, సాలోక్య. చెప్పిన వాళ్ళకి లేదు. శ్రీరామకృష్ణ మీ టర్న్ అయిపోయింది మీది. కొత్త వాళ్ళకి ఛాన్స్. ఎస్, వేరే వాళ్ళు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. నిన్న మనం ఎలా మెడిటేట్ చేయాలి భగవంతుని అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. ఇంకా 5 రకాల ముక్తులు వచ్చేసి సాయుజ్య, సామీప్య, సారూప్య, సారిష్టి, సాలోక్య. ఇవి 5 రకాల ముక్తులు ప్రభుజీ. భక్తులు Okay, ఎప్పుడు so- కూడా సాయుజ్య ముక్తిని కోరుకోకూడదని చెప్పారు. ఎందుకంటే సాయుజ్య ముక్తిలో లీనమైపోతారు, ఐక్యమైపోతారు బ్రహ్మజ్యోతిలో. ఎటువంటి భక్తియుత సేవ ఉండదు. అందుకోసం అనేసి సాయుజ్య ముక్తి భక్తులు కోరుకోరని చెప్పారు ప్రభుజీ. ఓకే, నైస్. సో సాయుధ్య ముక్తి ఎందుకు కోరుకోవద్దని చైతన్య మహాప్రభు చెప్పారు? ఎవరైతే ఆన్సర్ చేయలేదో అక్కడ సేవ ఉండదు కదా ఎవరైతే- ప్రభుజీ. ఎవరైతే ఆన్సర్ చేయలేదో వాళ్ళు చెప్పండి. సాయుధ్య ముక్తి ఎందుకు వద్దని చెప్పారు చైతన్య మహాప్రభు? సాయుధ్య ముక్తి కోరుకుంటే దాన్ని దేనితో పోల్చారు మనకి? ఎందుకంటే సాయుధ్య ముక్తి నరకప్రాయమైనది అని చెప్పారు మనకి కదా. భగవంతుల్లో లీనమైపోవడమా ప్రభు సాయుధ్య? సాయుధ్య ముక్తిలో ఎందుకు వద్దని చెప్పారు ఇక్కడ? సాయుధ్య ముక్తి కోరుకోవడం అంటే మనము నరకప్రాయం వైపు వెళ్ళిపోతున్నట్టు అనమాట. అంటే నరకంలోకి సాయుధ్య ముక్తి కోరుకున్నట్లయితే మనం ఒక విధంగా నరకంలో ఉన్నట్లే అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి కదా. సో తర్వాత మనము ఈ యొక్క పంచమ పురుషార్థాల గురించి చెప్పుకున్నాం. ఏమిటా పంచమ పురుషార్థాలు? ధర్మ, అర్థ, కామ, మోక్ష. 5వది ఏంటి? భక్తి ప్రభు. ఎస్, భక్తి అనేది పంచమ పురుషార్థాలలో అన్నిటికంటే ఉత్తమమైనది. ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాల గురించి మనం పట్టించుకోవద్దు. ఇక్కడ మనకు కావాల్సింది భక్తి అనే పంచమ పురుషార్థం ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. కాబట్టి ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి మనము ఎప్పుడు కూడా ఆలోచించట్లేమన్నమాట ఇక్కడ. ఎస్. సో అదేవిధంగా ఈ యొక్క మనకి అధ్యాయం యొక్క ముఖ్యంగా దీని యొక్క చాప్టర్ పేరేంటి ఇక్కడ మనకి? భగవంతుని యొక్క రూపాన్ని ఏ విధంగా ధ్యానించాలి అనే దాని గురించి మనము ఈ అధ్యాయంలో ముఖ్యంగా చర్చించుకున్నాము ఇక్కడ కదా. ఏ విధంగా ఎవరైతే అంకుటిత దీక్షతోటి లేకపోతే భగవంతుని పైన పూర్తిగా అనురక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, భగవంతుని యొక్క పాద పద్మాల సేవ నిరంతరం నియుక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడైనా సరే భగవంతునితో ఏకము కావాలని చెప్పి ఎప్పుడు కోరుకోరని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. అలాంటి భక్తుడు ఏం చేస్తుంటాడు ఇక్కడ? ఎల్లప్పుడూ భక్తితో సేవలో ఉండేసేసి భగవంతుని లీలల గురించే చర్చించడం అనేది కూడా చేస్తుంటాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ యొక్క కైవల్యం నరకాయతే అని చెప్పి చెప్పారు ఇక్కడ. ఈ మాయావాదుల నుంచి ఏదైతే చెప్పబడిన సౌఖ్యం ఏదైతే ఉంటుందో అది నరకప్రాయమైనదిగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట ఇక్కడ మనకి. రైట్.
సో ఈ యొక్క నిరాకారవాదాన్ని ఎందుకు వద్దని చెప్పారు ఇక్కడ మనకి? నిరాకారవాదం ఎందుకు చేయకూడదని చెప్పారు ఇక్కడ మనం? చెప్పొచ్చా ప్రభు? చెప్పండి. భగవంతుడికి రూపం ఉంది కనుక నిరాకారవాదం చేయకూడదు. ఓకే, అంతేనా? ఇంకేముందా? భగవంతుడికి రూపం ఉంది, తర్వాత జీవులు కూడా భగవంతునితో సమానమే, అయినా కూడా భగవంతునికి ఉన్నటువంటి శక్తులు జీవుల దగ్గర ఉండవు. అలా లక్షణాల్లో అన్ని భగవంతుతో ఈక్వలే, కానీ భగవంతుడు ఏ ఇంద్రియంతో ఏ పనైనా చేయగలడు. జీవుడు ఒక ఇంద్రియంతో ఒక పని మాత్రమే చేయగలడు. కళ్ళు చూడటానికే ఉపయోగిస్తాడు జీవుడు, కొంత దూరం మాత్రమే. అదే భగవంతుడు ఎక్కడైనా చూడగలడు. ఆ కళ్ళతోనే ఆహారం. కరెక్ట్. సో భక్తులు ఎందుకు సాయుధ్య ముక్తిని ఎందుకు కోరుకుంటున్నారు ఇక్కడ? ఎందుకు కోరుకోవట్లేదు ఇక్కడ? సాయుధ్యముఖి కోరుకోకపోయినా కానీ భక్తులు అంతకంటే ఎక్కువ సుఖాన్ని కోరుకుంటున్నారు కదా, ఎందుకు కోరుకుంటున్నారు ఆ విధంగా? ప్రభు చెప్పచ్చా? సాయుధ్యముక్తిలో ప్రభు భగవంతుడితో ఐక్యమైపోవడమే ఉంటుంది కదా ప్రభు. అక్కడ భగవంతుడికి సేవ చేయడం, భగవంతుని ఆరాధించడం, భగవంతుడితో ప్రేమ 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 భక్తిని చేయడం, ఇవన్నీ ఏమి లేవు కదా ప్రభు. అందుకని సాయుధ్యముక్తి భక్తులు కోరుకోరు. ఎస్ మాతాజీ, కరెక్ట్. అంతేకాకుండా ఈ సాయుధ్యముక్తి ఎందుకు వద్దనుకుంటున్నామంటే మనము భక్తిలోనే ఆ సుఖాన్ని ఆనందాన్ని పొందుతున్నాం అన్నమాట ఇక్కడ మనకి. అందుకనే మనం భగవంతుడిలో ఐక్యమైపోవాలని చెప్పేసి ఆ కోరిక మనకు లేదనమాట ఇక్కడ మనకి. అందువల్ల భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క సాయుధ్యముక్తిని కూడా తీసి పక్కన పడేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా మనము ఈ యొక్క భగవంతుని యొక్క లీలని కథలుగా చెప్పుకోకుండా మనం ఏం చెప్పుకోవాలి, దీన్ని చారిత్రక సత్యంగా కూడా చెప్పుకోవాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి ఈ ఇచ్చిన వేదాలు కానీ భగవద్గీత భాగవతం ఏవైతే ఉంటున్నాయో వాటిని కట్టుకథలుగా కాకుండా ఏంటంటే చారిత్రక సత్యాలుగా మనం భావించేసి భక్తి చేసుకుంటూ పోవాలని చెప్పేసి కూడా నిన్న మనము చర్చించుకోవడం కూడా జరిగింది. డిస్టర్బెన్స్. ఓకే, వినపడుతుందా? యా, శంకర్ ప్రభు మ్యూట్ చేశాను, ఎందుకు మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఏంటంటే మనము ఏ విధంగా భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని దర్శించాలంటే ఏం చేయాలి? ఈ పంచమ పురుషార్థాల్లో భక్తి అనే చివరి పురుషార్థం ఏదైతే ఉంటుందో దాని మీద మనం ఎక్కువగా మనము ఆసక్తి చూపించాలి తప్పిస్తే మిగతా ఈ ముక్తులు ఏవైతే ఉన్నాయో దాని మీద మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు, మనం దాని గురించి ఆలోచించకూడదు. ఇక్కడ భక్తి చేస్తే మిగతా 4 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, కానీ మొట్టమొదటి 4 చేసామనుకోండి భక్తి రాదనమాట ఇక్కడ. ఓకేనా? అది ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ధర్మార్థ కామ మోక్షాలు మనం చేసినా కానీ భక్తి రాదు ఇక్కడ మనకి. కానీ భక్తి చేస్తే ఏమైపోతుంది, మిగతా ధర్మార్థ కామ మోక్షాలు కూడా మనకి ఆటోమేటిక్గా దీంట్లో కలిగిపోతాయి అన్నమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క గ్రంథాలు ఏం చెప్తున్నాయి మనకి, కైతవ ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పేసి అంటున్నాయి ఇక్కడ మనకి. అందుకనే భగవంతునికి మనకి భక్తులకి లేకపోతే మాయావతుల మధ్యలో వ్యత్యాసం ఏంటి? ఇక్కడ భక్తులు ఈ యొక్క భక్తియుత మార్గాన్ని అవలంబించుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మాయావాద నిరాకారవాదాన్ని చేసుకుంటూ వాళ్ళు పూర్తిగా ప్రయోజనం పొందలేకుండా మళ్ళీ పతనం కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ. అది నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే, ఈరోజు ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెళ్ళే ముందు ఒకసారి మంగళాచరణం చెప్పుకొని క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం ష. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే.
तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। సో ఏ విధంగా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ మనము భగవంతుని యొక్క రూపం పైన ఏ విధంగా ధ్యానం చేయాలని చెప్పేసి మనం ఇప్పుడు చర్చించుకోవడం జరిగిపోయింది. ఇక్కడ మనం భగవంతుని యొక్క రూపాన్ని మనము దర్శనం చేసుకోవాలి లేకపోతే ధ్యానించాలంటే ముందుగా భగవంతుడు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనకి అది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఒక వ్యక్తి గురించి మనకు తెలిస్తేనే ఆ వ్యక్తికి ఏమి ఇష్టం ఉంది, ఇక్కడ ఆయనకి ఏం చేస్తే ఆయన సంతోషపడిపోతాడు అనే ఒక భావన మనకి భౌతిక ప్రపంచంలో మనకు ఉంటుంది ఇక్కడ మనకి. అంతేగాని మనకి ఎవరూ తెలియకుండా ముఖం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమేమి వాళ్ళకి ఏం కావు మనకి మన ఇష్టం వచ్చినట్టు మనం చేయం ఇక్కడ, రైట్. అలాంటిది భగవంతుని కూడా మనం సేవ చేసుకోవాలంటే ఏం చేయాలి, భగవంతుని గురించి మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. కాబట్టి అందుకని ఈ వైదిక శాస్త్రాలన్నీ ఏమైపోయాయి, ఇక్కడ కృష్ణ కథతోటి పూర్తిగా నిండిపోయినాయి అన్నమాట. ఆయన గురించిన వృత్తాంతాలు లీలలు ఏవైతే ఉంటున్నాయో దానితో నిండిపోయింది అన్నమాట ఇక్కడ. అందుకనే కృష్ణ కథలు ఏవైతే ఉంటాయో ఇవి తర్క విషయాలు కాదు, కంటెంట్ ఇక్కడ ఎవరికి వాళ్ళు ఊహించేసి మాట్లాడినట్టు ఉన్న విషయాలు కాదన్నమాట ఇక్కడ. ఇది ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఈ కృష్ణ కథలన్నీ కూడా మనలాంటి భక్తుల కోసం నిర్దేశించబడింది అన్నమాట ఇక్కడ. ఎందుకు మనం ఈ యొక్క భక్తిత సేవ ద్వారా ఈ యొక్క ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తున్నామో దాని ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము ఇక్కడ మనకి. అందుకనే ఎవరైతే భక్తులు కాని వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇక్కడ ఈ భగవద్గీత భాగవతం చదవటంలో కేవలము సమయాన్ని వృధా చేస్తున్నారు తప్పిస్తే దాంట్లో నుంచి ఏమీ నేర్చుకోవట్లేదు ఇక్కడ మనకి. కానీ భక్తులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ చదువుకుంటూ కూడా ఏం చేస్తున్నారంటే దాంట్లోటి ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. కాబట్టి గొప్ప గొప్ప పండితులు కానీ రాజకీయ నాయకులు తత్వవేత్తలు ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు ఏం చేస్తుంటారు, ఇక్కడ భగవద్గీత చదువుతారు, భాగవతాన్ని చదువుతారు ఇక్కడ. కాకపోతే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు సొంత భాషలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట ఇక్కడ. భగవంతుడు చెప్పిన దాన్ని చెప్పకుండా వాళ్ళు సొంతగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ. భగవంతుడు భగవద్గీతలు ఏదైతే చెప్పారో దాని గురించి మాట్లాడారు ఇక్కడ వీళ్ళు. అందుకని ఈ యొక్క మాయావాద తత్వాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు భక్తి యోగంలో వచ్చేసరికల్లా అక్కడ మొత్తం మార్చేస్తారు ఇక్కడ. అందుకని మీరు ఎప్పుడైనా వాళ్ళ యొక్క భగవద్గీత మనం చదివామనుకోండి, దాంట్లో వాళ్ళ యొక్క అర్థాలు ఇక్కడ భాష్యం ఏదైతే ఉంటుందో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో మనకి, పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్తియా ప్రవేశితి తదహం భక్తి ఉపారుతం అస్నామి ప్రయతాత్మన అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంతేకాదు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమం నమస్కురు అని చెప్పేసి భగవంతుడు చాలా విధాలుగా చెప్పాడు, నాకు పూజ చేయమండి, నాకు భక్తి చేయమని చెప్పేసి చెప్పారు ఇక్కడ మనం. కానీ వీళ్ళేం చెప్తారు ఇక్కడ మాయావాదులు వచ్చేసి, వీళ్ళు భగవంతుడు సాకార రూపంలో ఉన్న భగవంతునికి పూజ చేయడం అని చెప్పి కాదని చెప్పేసి అంటారు ఇక్కడ. ఆ నిరాకార తత్వాన్ని మాత్రమే మీరు పూజించాలని చెప్పేసి వాళ్ళకు తోచినట్టుగా భాష్యాన్ని రాసుకొని దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ. అందుకనే దీనివల్ల ఏం చేస్తున్నారు, సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పుదో పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక తేనె సీసా ఉందనుకోండి, ఇప్పుడు మనము ఆ తేనెలో ఆ సీసాలో ఉన్న తేనె తాగాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ ఆ సీసా మూత ఓపెన్ చేసేసి లోపటి నుంచి స్పూన్ తీసుకొని మనం తీసుకుంటే అప్పుడు దాన్ని ఆ తేనెని ఆస్వాదించగలుగుతాం ఇక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ భగవంతుని యొక్క భక్తిత సేవలో ఉండని వాళ్ళు లేకపోతే భగవంతుని పాటించిన ఆయన్ని అనుసరించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ బయట నుంచి సీసాలోంచి బయట నుంచి తేనెని చూసేసి ఆస్వాదిస్తున్నారు అనమాట ఇక్కడ. వాళ్ళకి లోపల రుచి ఎలా ఉంటుందనే విషయం గురించి వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ మనకి. ఇక్కడ వాళ్ళకి ఓన్లీ బయట నుంచి సీసాని మాత్రమే చూస్తున్నారు, బయట నుంచి నాకుతున్నారు అనమాట ఇక్కడ. దానివల్ల రుచి ఎలా తెలుస్తుంది, ఇక్కడ తేనె అనేది మూత ఓపెన్ చేసి చూస్తేనే అది అర్థమైపోతుంది ఇక్కడ. కానీ వాళ్ళు బయట నుంచే చూసుకుంటూ బయట నుంచే ఇది తేనె ఇదే అసలైన విషయం అని చెప్పేసి భావించుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ. కాబట్టి అందుకనే ఒకవేళ తేనెని ఆ రుచి చూడాలనుకుంటే ఏం చేయాలి, ఆ సీసా మూత తెరిచి
అప్పుడు దాన్ని మనము నోట్లో పెట్టుకుంటే ఏమైపోతుంది, మనం ఆ రుచిని అనేది కూడా మనకి అర్థమైపోతుంది అనమాట ఇక్కడ. కానీ దానిని తెరిచే తాళం అనేది ఏంటి, ఇక్కడ మనకి తాళం చేయ వచ్చేసి భక్తుడు అన్నమాట. ఇక్కడ మనకి ఎందుకు భక్తులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆ మూత ఓపెన్ చేసేసి ఆ తేనెని రుచి చూస్తున్నారు అనమాట. ఇక్కడ అది భక్తియుత సేవ అంటే. ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంటుంది మీకు ఈజీగా. భక్తియుత సేవ అంటే ఇక్కడ ఆ యొక్క తేనె సీసా యొక్క మూతను ఓపెన్ చేసేసి లోపల ఉన్న తేనెని మనం తీసుకుంటూ దాని ద్వారా ఏదైతే రుచి పొందుతున్నామో అది భక్తియుత సేవ. వీళ్ళు బయట నుంచి ఒక సీసా నుంచి బయట చూసేసి ఆ విధంగా చేసుకుంటూ ఇదే భక్తి అనుకొని చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ ఇదే భక్తియుత, ఇదే మనకి ఈ యొక్క కపిలదేవుని ఉపదేశాల్లో భాగంగా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇక్కడ కదా ఇదే శ్లోకాన్ని. సతాం ప్రసంగ మమ వీర్య సంవిదో భవంతి వృత్కర్ణ రసాయన కథ తజ్జోషనాద స్వపవర్గవర్త్మని శ్రద్ధ రతిర్భక్తిరనుక్రమిష్యతి అని చెప్పేసి చెప్పుకున్నాం ఇక్కడ. ఏమని చెప్పుకున్నాం ఇక్కడ, ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యములందు, శుద్ధ భక్తుల సాంగత్యములందు భగవంతునికి సంబంధించిన లీలలు ఏమైపోతాయి, మన హృదయానికి, మన కర్ణాలకి, మన చెవులకి చాలా ప్రీతికరంగా, సంతృష్టికరంగా ఉంటాయన్నమాట. ఇక్కడ భవంతి వృత్కర్ణ రసాయన కథ అన్నమాట. ఇక్కడ ఒక రసాయనం, కృష్ణ కథ అనేది ఒక రసాయనం అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనము ఒక పిల్లలకి చిన్నప్పుడు మనము వేస్తున్న టానిక్ వేసామనుకోండి, చేతి చేస్తే ఏం చేస్తారు వాళ్ళు, బయటికి కక్కేస్తారు. ఇక్కడ అదే తీయది ఇచ్చామనుకోండి, వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు, ఇంకా ఇంకా తాగుతూనే ఉంటారు. అది ఇంకా వాళ్ళకి ఇచ్చిన మోతాదు కంటే కూడా ఇంకా కావాలని చెప్పేసి ఇంకా తీసుకుంటారు ఇక్కడ మనకి కదా. అదేవిధంగా భగవంతుని గురించిన ఈ యొక్క ప్రసంగాలు ఏవైతే ఉంటున్నాయో, ఏదైతే మనము భగవంతుని గురించి మనం చర్చించుకుంటున్నామో అప్పుడు ఏమైపోతాయంట, ఎప్పుడైతే మన యొక్క చెవుల యొక్క రంధ్రాల ద్వారా ఈ కథని, ఎప్పుడైతే రసాయనాన్ని మనం లోపలికి పంపించేస్తామో అప్పుడు ఏమైపోతుంది, మన హృదయానికి, మన చెవులకి ఎంతో ప్రీతికరంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఆ యొక్క రుచి మనం పెంపొందించుకోవాలి. ఇక్కడ శ్రవణంలో మనము విన్నంతనే సరిపోదు ఇక్కడ మనకి, రైట్. శ్రవణము, చాలా మంది శ్రవణం చేస్తున్నారు ఇక్కడ, బట్ ఆ విన్న శ్రవణంలో ఎంతవరకు మనము రీటైన్ చేసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనము అర్థం చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఇక్కడ మనకి, కరెక్ట్. సో అందుకనే ఏదైతే మనం ఈ సత్సంగంలో శ్రవణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ శ్రవణం అనేది ఏదో ఊరికి అలా చేయడం కాదు. ఇక్కడ దీనిని మనము ఆనందించాలి. మనం ఎప్పుడైతే ఈ యొక్క శ్రవణాన్ని వింటున్నామో మన హృదయానికి, మన చెవులకి ఆ ప్రీతి, ఆ సంతృష్టి కలుగుతుందా లేదా అనే విషయం గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు చెప్పారు కదా, మనం ఇప్పుడు మనం తింటున్నాం అనుకోండి, మనం ఆహారం తీసుకుంటున్నాం, ఇక్కడ మనకి ఆ సంతృష్టి లేదనుకోండి, ఆ తినే ఆహారం సంతృష్టి లేకపోతే ఎక్కువగా తీసుకోబుద్ది కాదు. ఇక్కడ అదే ఆ ఆహారం చాలా రుచిగా ఉందనుకోండి, ఏమైపోతుంది, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆ సంతృష్టి కూడా కలుగుతుంది అన్నమాట ఇక్కడ కదా. అదేవిధంగా భగవంతుని యొక్క లీలలు కూడా మనం ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తున్నామో, వింటున్నామో, మనలో కూడా ఆ భావం అనేది రావాలి. ఇక్కడ మన హృదయానికి అవి అత్తుకునేలాగా ఉండాలి, వాటి ఆ హృదయాన్ని టచ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి అంత స్వీట్గా, అంత మధురంగా మనకు అనిపించాలన్నమాట ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతాము, ఎప్పుడైతే మనం ఈ విధంగా మన యొక్క సంతృష్టికరంగా ఈ యొక్క భగవంతుని యొక్క లీల గురించి వింటుంటామో, తజ్జోషణ దశ్వ అపవర్గవర్త్మని అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ అపవర్గం వైపు మనం వెళ్ళిపోతుంటామండి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ అపవర్గం అంటే ఇక్కడ మనము ముక్తి మార్గాన పురోగిస్తున్నామని చెప్పేసి అర్థం అవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే శ్రవణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో, ఎప్పుడైతే మనకు ఆనందం కలుగుతుందో ఈ విన్నప్పుడు, ఇక్కడ ఎప్పుడైతే ముక్తి మార్గం వైపు ప్రయాణిస్తున్నామో అప్పుడు ఏమైపోతాం మనం, ఇక్కడ శ్రద్ధ రతిర్ భక్తిర్ అనుక్రమిష్యతి. మనకి ఏమేమి వస్తాయంట, శ్రద్ధ కలుగుతుందంట ఇక్కడ మనకి. శ్రద్ధ కలిగిపోయేసి ఏమైపోతున్న తర్వాత రతి అంటే ఇక్కడ మనకి ఒక ఆసక్తి అన్నమాట, భగవంతుని గురించి ఇంకా ఇంకా వినాలి అనే ఒక ఆకర్షణ అనేది మనలో మొదలైపోతుంది అన్నమాట. ఇక్కడ తర్వాత ఏమైపోతుంది, భక్తియుక్త సేవ కూడా అక్కడి నుంచి ఆరంభమైపోతుంది ఇక్కడ. కాబట్టి శ్రవణం అనేది చాలాసార్లు మీకు చెప్పాను కూడా, మళ్ళీ శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏదైతే మనం వింటున్నామో దాన్ని మనము తీసుకోవడానికి ప్రయత్నించాలి, అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలన్నమాట. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి అందువల్ల ఈ యొక్క భక్తుల సాంగత్యంలోనే సాధ్యమవుతుంది తప్పిస్తే వేరే విధంగా కాదు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు అనేవాడు సనాతనుడు. ఇక్కడ మనకి తెలిసిందే, ఇక్కడ భగవంతుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇక్కడ అనాది రాదిర్ గోవింద అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పారు. ఇక్కడ ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాదిర్ గోవింద అని చెప్పేసి బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు. ఇక్కడ ఎందుకు, బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా చూశాడు కాబట్టి భగవంతుణ్ణి, అందుకనే అంతకంటే ముందు ఎవరిని చూడలేదు ఇక్కడ ఆయన.
ఓన్లీ భగవంతుడిని చూశాడు కాబట్టి భగవంతుడే సనాతనుడు, అంటే ఎప్పటి నుంచో పురాణంగా ఆయనే ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ మనకి. అంతేకాదు అతని ఉపదేశాలు, అతని అనుచరులు కూడా శాశ్వతమైన వాళ్ళు. ఇక్కడ మనము కూడా భగవంతుడు చెప్పిన ఈ యొక్క ఏవైతే భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మనం ఎవరో ఉన్నామో మనము కూడా శాశ్వతమైన వాళ్ళం ఇక్కడ మనకి. భగవంతుడు అందుకే చెప్పాడు ఇక్కడ మనకి, ఈ యొక్క ఇమం రాజశ్వతే యోగ ప్రోక్తావన్ అవయవహం అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. నేను ఈ జ్ఞానాన్ని ఆల్రెడీ సూర్య భగవానుడికి ముందే చెప్పేశాను ఇక్కడ నీకు, అది కూడా 5000 సంవత్సరాల క్రితం ముందే చెప్పాను ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది, మధ్యలో ఇది ఆగిపోయింది, ఈ యొక్క పరంపర అనేది ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ దీన్ని పునరుద్ధరించుకుంటూ నీకు చెప్తున్నానని చెప్పేసి కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. అయినా సరే ఎప్పుడైతే అర్జునుడు ఈ విషయాన్ని విన్నాడో అది కొత్తగా అనిపించింది అనమాట ఆయనకి. ఇక్కడ భగవద్గీత, కృష్ణుడు అనేవారు ఎప్పటికీ వృద్ధులు కారు అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం భగవద్గీత గురించి లక్షల సంవత్సరాల క్రితం భగవద్గీత ఉంది, 5000 సంవత్సరాల క్రితం అంటే ద్వాపర యుగంలో కూడా భగవద్గీత ఉంది, ఈ కలియుగంలో కూడా భగవద్గీత ఉంది, ముందు ముందు కూడా భగవద్గీత అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. ఇక్కడ ఏది వచ్చినా ఏది వెళ్ళిపోయినా కానీ ఎన్నో రకాల పుస్తకాలు రచిస్తున్నారు ఇక్కడ ఎంతోమంది, ఎన్నో నావెల్స్ అని చెప్పి అది అని చెప్పేసి ఎన్నో రచిస్తున్నారు ఇక్కడ. కానీ ఎంతవరకు అవి సమాజంలో ఉంటాయి ఇక్కడ, కొద్ది కాలం పాటు ఉంటాయి ఇక్కడ, తర్వాత వాటిని ఎవరు చదివే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇక్కడ. కానీ భగవద్గీత గొప్పతనం చూడండి, ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్పాడు కాబట్టి భగవంతుడి నుంచి వచ్చిన మాటలు అనేవి అపౌరుషేయాలు అన్నమాట. ఇక్కడ అంటే ఏంటి, దీంట్లో ఎలాంటి తప్పిదాలు లేవు కాబట్టి ఇది ఎప్పటికీ కూడా కొనసాగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు అందరికంటే పురాతనైన కానీ అన్నిటికంటే ఆది ఆయనే అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా భగవంతుడు ముసలివాడిలా కనపడడు ఇక్కడ మనకి. అందుకనే భగవద్గీతలో మనం ఎక్కడైనా సరే భగవంతుని యొక్క ఫోటోలు కానీ లేకపోతే విగ్రహాలు కానీ ఎక్కడ చూసామనుకోండి, ఎక్కడ కూడా భగవంతునికి ముఖం మీద మడతలు వచ్చేసినట్టు లేకపోతే తెల్లగడ్డం వచ్చేసినట్టు తెల్ల జుట్టు వచ్చేసినట్టు మనం వినము, ఎక్కడ చూడం కూడా మనకి ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ అర్థం, ఇక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా నవయవ్వనుడిగా ఒక బాలుడి లాగానే ఉండిపోతాడు అనమాట. ఇక్కడ మహాభారత యుద్ధం సమయంలో కూడా భగవంతుడు అప్పటికీ ఆయన ఎంతో మంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ అప్పటికీ ఆయనకి కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, ముని మనవాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇక్కడ అయినా సరే భగవంతుడు ఎలా ఉన్నాడు, ఒక మామూలు 18-17 సంవత్సరాల బాలకుడిగానే మాత్రమే కనిపించడం కూడా జరిగిపోయింది అనమాట ఇక్కడ. ఓకే, అంటే భగవంతుని గురించి ఏ విధంగా ధ్యానం చేయాలి ఇక్కడ మనము అనే దాని గురించి ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి భగవంతుని యొక్క వాక్యాలు ఏవైతే ఉంటున్నాయో అవి సంపూర్ణమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆయన యొక్క స్వరూపము, గుణాలు, లీలలు ఏవైతే ఉంటాయో అవి కూడా దివ్యమైనవి అన్నమాట. ఇక్కడ అవి ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉంటాయి. ఇక్కడ నిత్యంగా ఉంటాయి, నూతనంగా ఉంటాయి. ఇక్కడ అవి ఎప్పటికీ ఉండిపోతాయి. ఇక్కడ అంతేకాదు విన్న ప్రతిసారి కూడా ఏమనిపిస్తుంది అంటే కొత్త అనుభూతి కలుగుతుంది. ఇక్కడ మనం భగవద్గీత ఇప్పుడు ఈ చదివామనుకోండి, మళ్ళీ తర్వాత చదివినప్పుడు కొత్త రకమైన అనుభూతి అనేది కలుగుతుంది. ఇక్కడ ఎందుకు, అవి చాలా పవిత్రమైనవి కాబట్టి, పరిపూర్ణమైనవి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే భక్తులు ఏం చేస్తున్నారు, ఇక్కడ అంత పవిత్రమైనవి కాబట్టి, అంత నిత్యనూతమైనవి కాబట్టి ఏం చేస్తున్నారు భక్తులు, ప్రతిరోజు కూడా రెట్టింపు ఉత్సాహంతో దాన్ని కీర్తించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను మనకి భగవంతుడు ఎంతగా కీర్తిస్తే ఏమైపోతుంది, మనము ఎక్కువగా కీర్తించడంలో ఉత్సాహం అనేది ఇంకెక్కువ అయిపోతుంది అనమాట. ఇక్కడ మన రోజు చెప్పే హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు జపం చేస్తున్నాం. ఇక్కడ చేసిన ప్రతిసారి కూడా ఏమనుకుంటున్నాం, ఇక్కడ ఇంతకుముందు కంటే ఇంకొంచెం మంచిగా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఉత్సాహంతో చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ అంతేగాని నిరుత్సాహపడకూడదు. ఇక్కడ అంటే నేను భక్తి చేస్తున్నాను, నాకు రుచి కలగట్లేదు ఇక్కడ నాకు, లేకపోతే దీంట్లో నాకు ఎలాంటి ఆనందం కలగట్లేదు అని చెప్పేసి మనం అనుకోకూడదు. ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రక్రియ అనేది అది సఫలీకృతం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటే ఏం చేయాలి, దాంట్లో మనం చేసే ప్రయత్నం అనేది సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ మనకి భక్తిలో ఆ రుచి కానీ లేకపోతే ఆ ఆనందం కానీ రావట్లేదంటే ఏంటి, ఇక్కడ మనం చేసే సాధన ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేదని చెప్పేసి మనం గమనించాలి. ఇక్కడ దాన్ని మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్. మనం ఇక్కడ మనల్ని మనం నిందించుకునే బదులు ఫస్ట్ నేను చేసే సాధన ఎలా ఉంది, ఇక్కడ రోజు నేను జపం ఎలా చేస్తున్నాను, శ్రవణం ఎలా చేస్తున్నాను, భక్తి ఎలా చేస్తున్నాను అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు అర్థమైపోతుంది ఇక్కడ ఎందుకు నా యొక్క సాధనలో ప్రయత్నంలో అభివృద్ధి అనేది ఎందుకు లేదనే విషయం గురించి కూడా మనకు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికత అనుదానికి అర్థం ఏంటంటే భౌతిక లోకంలో మనం దేనినైనా కానీ మనం ఏం చెప్తాము, 1, 2, 3 సార్లు చెప్పామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, అది కాస్త విసుగు పుట్టింది, కాసేపు నాకు విరక్తి కలుగుతుంది అనమాట. ఇప్పుడు
ఏదైనా ఒక మంచి విషయం కానీ ఆనందమైన విషయం కానీ చెప్పామనుకోండి, ఒకసారి వింటాము, 2 సార్లు వింటాము ఇక్కడ. కొద్దిసేపు అయినాక మళ్ళీ అదే విషయాన్ని చెప్పారనుకోండి, కొత్తగా మన ఆనందం ఏమి కలగదు ఇక్కడ. అదేవిధంగా వేరే యొక్క నామాన్ని కానీ వేరే వాళ్ళ గురించి వినాలన్నా కానీ ఎక్కువసేపు మనం వినలేము ఇక్కడ. ఈవెన్ సినిమాలు కూడా ఇప్పుడు ఉన్నాయనుకోండి, మా అంటే 2-3 సార్లు చూస్తారు ఇక్కడ. తర్వాత మళ్ళీ అదే పెట్టామనుకోండి, వాడికి బోర్ కొడుతుంది ఇక్కడ, విరక్తి కలిగిపోతుంది అనమాట ఇక్కడ. అంతేకాదు విసుగు పుడుతుంది ఇక్కడ. చెప్పిన వాటిని పదే పదే చెప్పామనుకోండి, కొంతమందికి విసుగు కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకు? అది భౌతికమైన భావనలో ఉంది కాబట్టి ఇక్కడ మనం. కానీ ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని మనం 24 గంటలు జపించినా కానీ మనం కొత్త కొత్త అనుభూతిని, కొత్త కొత్త ఆనందాన్ని పొందగలుగుతాం అనమాట ఇక్కడ. అది మహామంత్రం యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. ఇది మనము ఏదో రేడియోలో సాంగ్స్, సినిమా పాటలో వినే ఒక భౌతికమైన శబ్దం కాదు ఇక్కడ మనకి. ఇది ఆధ్యాత్మికమైన శబ్ద ప్రకంపన అన్నమాట ఇక్కడ మనకి. ఆ ప్రణవమైన ఓంకారం కూడా నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ భగవంతునికి సంబంధించిన ఏదైనా సరే చాలా గొప్పగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకు? ఇది భౌతిక స్థావరంలో లేదు, భౌతిక ప్రపంచంలో లేదన్నమాట ఇక్కడ. ఏదైతే మనం విన్న పాటలు కానీ మాటలు కానీ లేకపోతే వేరే వాళ్ళ గురించి ఏదైతే మనం చదువుతున్నామో అవన్నీ కూడా ఎందుకు మనకి విరక్తి కలిగిస్తున్నాయి, ఎందుకు మనం దాని పట్ల ఆసక్తి లేకుండా పోతుంది? ఎందుకంటే అవి భౌతిక లోకం నుంచి వచ్చినాయి కాబట్టి ఇక్కడ. భౌతిక లోకం అనేది ఏ విధంగానైతే అశాశ్వతమైనదో, ఎప్పటికీ ఉండదో ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో వచ్చేవన్నీ కూడా అలానే ఉంటాయన్నమాట ఇక్కడ. అందుకని మనకి ఆ ఆనందం అనేది ఎప్పటికీ అనేది ఉండదు ఇక్కడ మనకి. కానీ ఈ మహామంత్రం అనేది ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది మనకి ఇక్కడ. కాబట్టి అందువల్ల ఏమైపోయింది ఇక్కడ మనకి, ఇది చాలా చాలా మనకి ఆనందం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. ఆధ్యాత్మిక శబ్దం ఏదైతే ఉంటుందో కొన్ని 1,00,000 మైళ్ళ దూరం నుంచి విడుదల చేసిన అది మనకి వినబడుతుంది అనమాట ఇక్కడ మనకి. అంటే అది దాని యొక్క పవర్ కూడా ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము వినడానికి మన దగ్గర దానికి కావాల్సిన సాధనం అనేది ఒకటి ఉండాలి ఇక్కడ. అంటే ఇక్కడ అదేంటి? ప్రేమ అనమాట. భగవంతుని యొక్క నామాన్ని మనము ఉచ్చరించేటప్పుడు మనలో అనుభూతి కలగాలి, లేకపోతే ఆనందం కలగాలంటే ఏం చేయాలి? మనకు ఆ ప్రేమ అనేది భగవంతుని పైన రావాలి ఇక్కడ. మనం చెప్పా కదా, మహామంత్రాన్ని మనం ఎందుకు జపం చేస్తున్నాము? భగవంతుని సంతృప్తి పరచడం కోసం మనం జపం చేస్తున్నాము అన్నమాట ఇక్కడ. ఆ ప్రేమ లేదనుకోండి, మనలో ప్రేమ లేకపోతే ఏమైపోతుంది? ఒక యాంత్రికమైన ఒక సాధనలాగా మారిపోతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనము ఈరోజు లేసాను, విన్నాను, సత్సంగంలో జాయిన్ అయిపోయాను, శ్రవణం చేశాను, మహామంత్రాన్ని జపం చేశాను, భగవంతునికి పూజ చేశాను, అన్ని టిక్ మార్కులు అనమాట. అన్ని కంప్లీట్ చేసుకున్నాను, అయిపోయింది, మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇదే చేస్తున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ ఒక యాంత్రికంగా. ఇప్పుడు ఒక రోబోట్ ఉందనుకోండి, ఇప్పుడు రోబోట్ ఏం చేస్తుంది? దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటించుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ. దాంట్లో మార్పులే ఉండవు అనమాట ఇక్కడ. భక్తి కూడా యాంత్రికంగా ఎప్పుడు ఉండకూడదు ఇక్కడ. మనం ఏదో చేస్తున్నాం అన్నట్టుగా అలా టిక్ మార్కుల కోసం కాదు ఇక్కడ. మనలో ఆ ప్రేమ అనేది మనకి కనపడాలి. మనం చేసే భక్తిలో మనలో ఆ ప్రేమ అనేది నాలో ఉందా లేదా అని చెప్పేసి మనం భావించాలి ఇక్కడ మనకి. ఎవరైతే ఈ ప్రేమపూరితమైన భక్తితో సేవ ఎవరైతే చేసుకుంటూ వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళే ఈ యొక్క మహామంత్రాన్ని మనం జపం చేసినప్పుడు ఏమైపోతుంది? దాని ద్వారా ఆనందాన్ని పొందగలుగుతాము ఇక్కడ. బట్ ఇవన్నీ ఆ స్థితికి రావాలంటే సమయం పడుతుంది ఇక్కడ మనకి ఇంకా అనర్థ నివృత్తి నుంచి బయటపడలేదు ఇంకా మనం. ఇప్పుడు సాధు సంఘం ఉంది, లేకపోతే భజన క్రియ మనకి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు ఇక్కడ. అనర్థ నివృత్తి స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం అందరం కూడా. అంటే ఇక్కడ మనము ఈ అనర్థాలు పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు, అంటే పూర్తిగా వెళ్ళిపోకపోయినా కానీ అట్లీస్ట్ కొన్ని పోయినా కానీ ఏమైపోతుంది? మనకి అనుభూతి అనేది కలిగిపోతుంది ఇక్కడ. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనము? ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకి ఉదయాన్నే మనము సూర్యుడు ఉదయిస్తుంటాడు ఇక్కడ మనకి. సూర్యుడు ఉదయించక ముందు ఏమొస్తాయి? మనకి సూర్య కిరణాలు అనేది కనబడతాయి ఇక్కడ. సూర్యుడు మనకు ముందుగా కనపడాడు ఇక్కడ మనకి. కాకపోతే ఏముంది? ఆ సూర్యకిరణాలు చూస్తే మనకి ఏమర్థమైపోతుంది? సూర్యుడు ఉదయిస్తున్నాడు, తర్వాత సూర్యుని కూడా మనం చూడవచ్చు ఇక్కడ మనకి కదా. అదేవిధంగా మన భక్తిలో కూడా ఏంటంటే, మన భక్తి మొదలు పెట్టగానే మొత్తం అనర్థాలన్నీ పూర్తిగా తొలగిపోయేసి శుద్ధ భక్తులం కాలేము ఇక్కడ మనం. మనకి ఆ సూర్యకిరణాలు ఏ విధంగా అయితే మొట్టమొదటిగా కనబడిపోతాయో మనలో కూడా ఆ మార్పు అనేది కనబడిపోతుంది ఇక్కడ. మన మార్పులు కనబడిపోయేసి ఏం చేస్తుంటాము? మనలో కూడా ఈ భౌతికమైన ఈ యొక్క సుఖము, ఆనందం పొందాలనే కోరిక ఏదైతే ఉంటుందో అవి తగ్గిపోతూ ఏమైపోతాము? నిష్ఠ అనే స్థితికి వెళ్ళిపోతాం ఇక్కడ. అంటే ఇక్కడ అప్పుడు ఈ భౌతికమైన భావంలో ఉన్న ఆలోచనలు కానీ అనర్థాలు కానీ ఇవేవి మనల్ని భక్తిలో మనకి ఎఫెక్ట్ చేయవన్నమాట.
అవి మనల్ని నిరోధకాలు కావు ఎప్పటికైనా సరే. ఇక్కడ అవి మనకి అవరోధాలు అనేది ఉండవు అన్నమాట. ఇక్కడ మనకి ఆ స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనము ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనం ఆల్రెడీ మొదలు పెట్టాము. ఇక్కడ మనలో అన్నీ పోలేకపోయినా కానీ కొన్ని ఆ యొక్క ఏవైతే ఈ అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా పోతున్నాయి ఇక్కడ మనకి. అంతేగాని అంతా ఒకటేసారి జరిగిపోవాలనేది సాధ్యం కాదు. ఇక్కడ మన సూర్యుడు అనేవాడు అలా ఊరికినే వచ్చేయాడు. ఇక్కడ మెల్లగా సూర్యకిరణాలు వచ్చిన తర్వాత సూర్యుడు వస్తాడు ఇక్కడ మనకి. అదేవిధంగా మనం కూడా ఆ శుద్ధమైన స్థితికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనము ఈ సాధన చేసుకుంటూ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ ప్రేమ భగవంతుని మీద పెంచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనము ఆ స్థితికి వెళ్ళిపోతాం. విశుద్ధ భక్తితో సేవ స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. అప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానించడం అనేది పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోతాం. ఇప్పుడు మనకి ఆ భగవంతుని మీద పూర్తిగా ధ్యానం చేసేంత భావం ఇంకా రాకపోవచ్చు. ఇక్కడ మనకి మనం దేవాలయానికి వెళ్తుంటాం, ఇక్కడ భగవంతుని చూస్తుంటాం, ఇక్కడ చూసినా కానీ చేసినా కానీ మనకి ఆ పూర్తిగా ఆయన ఏం ధరించారు, ఇక్కడ ఈరోజు ఎలా ఉన్నాడు, అలంకరణ ఎలా జరిగింది అన్నీ గుర్తుపెట్టుకోలేకపోవచ్చు ఇక్కడ మనకి. కానీ ఒక స్థితికి వెళ్ళిపోయినాక ఏమైపోతుంది? ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనం ఎక్కడున్నా కానీ కళ్ళు మూసుకొని కూడా మనం ధ్యానిస్తే మొత్తం భగవంతుడు మనకు కనపడిపోతాడు అనమాట. ఆ స్థితికి వచ్చేస్తాం ఇక్కడ మనకి. కాకపోతే ఏంటి? ఇక్కడ అది పద్ధతి అనమాట. ఇక్కడ మనకి అంటే మనకి ప్రాసెస్ సాధన చేస్తే సాధ్యం అయిపోతుంది అని చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు. ఈ సాధన చేస్తేనే అది సాధిస్తాం ఇక్కడ మనకి. సాధన లేకుండా సాధ్యమయ్యేది ఇక్కడ ఏది లేదు ఇక్కడ. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారు ఇక్కడ, ఈ మహామంత్రాన్ని మనము ప్రతిరోజు మనం జపం చేసుకుంటూ మనము ఈ భక్తి మార్గంలో ముందుకెళ్ళేలాగా చేయాలి. ఎందుకు? ఈ మహామంత్రం అనేది స్వయంగా ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది ఇక్కడికి. ఇక్కడ భౌతిక ప్రపంచంలో సృష్టించింది కాదనమాట. ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం భగవద్గీతలో కూడా చూసామనుకోండి, అర్జునుడు అనేవాడు ఒక వేదాంతి సన్యాసుడు కాదు ఇక్కడ. అంతేకాకుండా ఆయన గొప్ప ఆధ్యాత్మిక అవగాహన కలిగినట్టు వాడు కూడా కాదు ఇక్కడ. అయినా సరే ఏం చేశాడు? ఒక శ్రీకృష్ణుడికి శరణాగతి పొందేసి ఒక భక్తుడిగా మారిపోయేసి ఈ భగవద్గీతని శ్రవణం చేశాడు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఆ భగవంతుని మీద నమ్మకము ప్రేమ అనేది ఉంది కాబట్టి. ఇక్కడ మనకి చాలామంది ఈ విషయాన్ని, ఈ యొక్క భక్తియుత మార్గం యొక్క ఏవైతే ఈ యొక్క శబ్ద ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో వీటిని అర్థం చేసుకోలేదు ఇక్కడ. ఇప్పుడు మనము రోడ్డు మీద జగన్నాథ రథయాత్ర జరిగిపోతుంది. ఇక్కడ రోడ్ల మీద మనం భక్తులందరూ కూడా జపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కీర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది పక్కనే నిలబడతారు, చూస్తూ ఉంటారు ఇక్కడ. కానీ వాళ్ళలో ఎలాంటి ఈ యొక్క ప్రకంపనలు అనేది ఏమి రాదు బయటికి. వాళ్ళు ఆ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ అనేది ఏది ఉండదు ఇక్కడ. వాళ్ళు జస్ట్ నిలబడి చూస్తూ ఉంటారు అంతే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయారు కాబట్టి. ఇక్కడ భక్తులకు అనేది ఆల్రెడీ ఆ విషయం తెలిసింది కాబట్టి ఏం చేస్తారు? ఇక్కడ దాంట్లో ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. ఇక్కడ చెప్పాక ఎంతమందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఈ తేనె సీసాను మాత్రమే బయట నుంచి చూసేసి ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ భక్తులు ఏం చేస్తారు? ఆ తేనె సీసా ఓపెన్ చేసి మరీ తినుకుంటూ దాన్ని ఎంతో ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఏం చేస్తుంటారు? ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్మం అనే ఒక పేరిట వాళ్ళు ఏదో ఆచరిస్తున్నామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినుకుంటూ ఇష్టం వచ్చినట్టు తాకుంటూ జీవితాన్ని ఆనందించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఎంతో మంది మేము గొప్ప స్వాములము లేకపోతే యోగులం అని చెప్పుకుంటారు తప్పిస్తే వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ సొంతంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది సాధించలేకపోతున్నారు ఇక్కడ. ఎంతోమంది ఈ మాలలు ఆ మాలలన్నీ వేసుకుంటారు ఇక్కడ. ఉన్న రోజులు చాలా నిష్ఠగా పాటిస్తారు అన్నీ కూడా. అది పోయిన తర్వాత మళ్ళీ తిరిగి యథాతథంగా వాళ్ళు ఏదైతే చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ. అలాంటప్పుడు చేయడం ఎందుకు? దాని వెళ్ళాక ఉద్దేశం ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ. ఏదో అందరూ వేసుకుంటున్నారు, నేను వేసుకుంటున్నాం అంటే తప్పిస్తే దాని వెనక ఉద్దేశం ఏంటిది, ఎందుకు చెప్పారు ఈ విషయాన్ని అనేది వాళ్ళకి తెలియదు అనమాట ఇక్కడ వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు? ఆ చేసినప్పుడు వాళ్ళు ఆనందాన్ని పొందలేకపోతున్నారు, బలవంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు భౌతికమైన సుఖాన్ని పొందాలా అని చెప్పి అనుకుంటున్నారు తప్పిస్తే భక్తులలాగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇది చివరికి భగవంతుని కోసమే, నా సుఖం కోసం కాదు అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఆ యొక్క బోర్ అనేది రావట్లేదు ఇక్కడ మనకి. లేకపోతే మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది మనం పోవట్లేదు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క భక్తులు అనే వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక ఎందుకు పురోగతి సాధిస్తున్నారు ఇక్కడ? ఎందుకంటే వీళ్ళకి ఆ రుచి అనేది కలిగింది ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఇంద్రియాలని మనస్సును నిగ్రహించేసి సాధు సాంగత్యంలో భగవంతుని గురించి చర్చించాలని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి ఇక్కడ మనకి.
మన ఇంద్రియాల్ని మనస్సును నిగ్రహించుకోవాలి ఇక్కడ మనకి. భక్తిలో ఆ నిగ్రహం ఉంటేనే మనకి ఈ పురోగతి అనేది సాధించగలుగుతాం ఇక్కడ. లేదనుకోండి ఈ పురోగతి అనేది చాలా కష్టమైన విషయం ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా మనకి కొన్ని మన జీవితాన్ని బిజీ చేసుకోవాలంటారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనం సమయం ఇచ్చామనుకోండి, ఆ కొద్దిపాటి సమయం ఏం చేస్తుంది, మాయ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. అది రాకుండా మనం ఏం చేయాలి, ఎల్లప్పుడూ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిపోయింది అనమాట ఇక్కడ. కాబట్టి ఇది చాలా కష్టసాధ్యం అని చెప్పి అనిపించవచ్చు, కానీ ఒక మంచి సాధు సాంగత్యంలో, సత్సాంగత్యంలో మనం ఏమైపోతాము, ఈ విషయాలు వింటే అది సాధ్యమవుతుంది అనమాట. అందరికీ సాధ్యమవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎంతో మంది మార్గాన్ని పాటించారు, వాళ్ళు దీని ద్వారా విజయాన్ని కూడా పొందారు. కాబట్టి మనకు కూడా ఇది సాధ్యమైపోతుంది ఇక్కడ మనకి. దీని ద్వారా మనం నిరాశ అనేది పొందకూడదు ఇక్కడ మనకి. ఎప్పుడైతే ఈ యొక్క భక్తితో సేవలో ఉత్సాహాన్ని కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఏం చేయాలి, వెంటనే భగవంతుడికి శరణాగతి పొందాలన్నమాట ఇక్కడ. ఆ శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇక్కడ ఏం చెప్తారంటే, ఎప్పుడైతే భగవంతుని మనం ఆశ్రయించేసినప్పుడు మనం ఏం చెప్పాలని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ. ఏమని చెప్తున్నారు ఇక్కడ, ఓ కృష్ణ, నేను ఇప్పటివరకు నిన్ను విస్మరించాను ఇక్కడ, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నీకు శరణాగతి పొందుతున్నాను ఇక్కడ. నీ ఇచ్చానుసారం కూడా నీవు నన్ను సంవరించవచ్చు, లేకపోతే సంరక్షించవచ్చు అని చెప్పేసి మనం చెప్పాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి నువ్వే నాకు పూర్తి ఆధారం ఇక్కడ, నువ్వు తప్పిస్తే నాకు ఎవరు లేరు ఇక్కడ నాకు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, మొత్తం నువ్వు ఏం చేయాలంటే అది చేసేసే నాకు ఇక్కడ, నాకు అంతకు మించి ఇంకేమీ లేదని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు కోరుకుంటారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ నేను ఇప్పటివరకు మర్చిపోయాను, ఇక్కడ జన్మల నుంచి మర్చిపోయేసి నాకంటూ నేను సొంతంగా ఆనందించుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ. ఎంతసేపు నా ఆనందము, నా సుఖము, నా కుటుంబము, నా బంధువులు, నా డబ్బులు అని చెప్పేసి నా గురించి ఆనందించుకుంటూ వెళ్ళిపోయాను తప్పిస్తే కృష్ణ నిన్ను విస్మరించేశాను ఇప్పటి వరకు నేను ఇక్కడ. కానీ ఇప్పుడు కృష్ణ భక్తితో జీవితం అంటే నాకు తెలిసిపోయింది ఇక్కడ. సత్సంగంలోకి వచ్చాను, శ్రవణం చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి ఇప్పుడు నేను చేయాలి ఇక్కడ, నేను ఇప్పుడు నీకు పూర్తిగా శరణాగతి పొందుతున్నాను, నువ్వు తప్పిస్తే నాకు ఎవరు లేరు ఇక్కడ నాకు అనే ఒక ప్రార్థన అనేది మనం చేయాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. నీకు ఇష్టం ఉంటే నన్ను సంవరించేసాయి, లేకపోతే నన్ను సంరక్షించమని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. మారే కృష్ణ రాకేకే, రాకే కృష్ణ మారేకే అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ కృష్ణుడు చంపాలనుకుంటే ఎవరు దాన్ని ఆపలేరు ఇక్కడ, కృష్ణుడు కాపాడాలనుకుంటే ఎవరు కూడా అతన్ని హింసించలేరు, అంటే కష్టపెట్టలేరు అని చెప్పేసి అన్నారు ఇక్కడ. మన ప్రార్థన కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రార్థన మనలో ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. ఇది నీ ఇష్టం, నువ్వేం చేయాలంటే అది చేయమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే ప్రహ్లాదుడు కూడా నరసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు ఇక్కడ, నీకేం వరం కావాలని చెప్పి కోరుకున్నాడు ఇక్కడ. ప్రహ్లాద మహారాజుని అడిగాడు ఇక్కడ. అప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ, నా ప్రియమైన ప్రభు, నీ కోసం కష్టపడినందుకు నిన్ను వరం కోసం నీ విధంగా నేను భక్తి చేయలేదు అని చెప్పేసి అంటాడు ఇక్కడ. నేను నీ కోసం కష్టపడినందుకు నిన్ను వరం ఎందుకు నేను అడగాలి అని చెప్పేసి మళ్ళీ తిరిగి ప్రశ్నించాడు అనమాట ఇక్కడ. నరసింహస్వామి ఆయన నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకోమని చెప్పినా కానీ నేను చేసిన భక్తి నీ యొక్క వరం కోసం చేయలేదని చెప్పేసి అన్నాడు ఇక్కడ. నిన్ను ఆనందించడం కోసమే చేశాను కాబట్టి నీ ఇష్టం అని చెప్పేసి ప్రహ్లాదుడు ఏం చేశాడు, పూర్తిగా భగవంతుడి మీద శరణాగతి పొందాడు అనమాట ఇక్కడ. ఏదైతే భగవంతుడు చాలా శక్తివంతుడు ఇక్కడ మనకి కదా. అంతేకాదు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, నాకు ఏదైతే లభించిందో అది ఎక్కడి నుంచి వచ్చింది, నీ నుంచే వచ్చింది ఇక్కడ. నేను రాక్షస కుటుంబంలో జన్మించినా కానీ భౌతికమైన సుఖాలకు అలవాడి పడిపోయి ఉన్నాను ఇక్కడ. దేవతలను సైతము భయభ్రాంతులకు గురి చేసిన యొక్క హిరణ్యకశిపుడు ఎవరైతే ఉంటున్నారో అతన్ని చంపినప్పుడు నేను స్వయంగా నేను చూశాను ఇక్కడ. నా తండ్రిని నువ్వు చంపేశావు, నేను చూశాను కాబట్టి ఇంకా నేను దేనికి ఎలాంటి వరాలు నేను ఆర్థించాను ఇక్కడ, నాకు ఏమీ అవసరం లేదని చెప్పేసి ప్రహ్లాద మహారాజ్ చెప్పాడు అనమాట ఇక్కడ. ఏం చెప్పాడు ఇక్కడ భగవంతుడు, దాసునిగా ఉండమని చెప్పేసి కూడా ఈ ప్రహ్లాద మహారాజు కోరుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ గోపీ భర్తు పదకమలయో దాస అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మన యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే భక్తి మార్గంలో ఒక దాసుని యొక్క దాసునిగా ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎప్పుడూ నేను యజమానిగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు మనం కోరుకోకూడదు. అంటే ఇక్కడ మనకి భక్తి మార్గంలో మనం ఎప్పుడు కూడా నేను గొప్పగా ఉండాలి ఇక్కడ, అందరూ నాకు గౌరవించాలి ఇక్కడ, అందరూ నా దగ్గర నుంచే అన్ని ప్రవచనాలు వినాలి ఇక్కడ, లేకపోతే ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి అనే భావన ఎప్పుడు ఉండకూడదు ఇక్కడ మనకి. ఎంతమందికి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తే నాకంత మంచిది అని చెప్పేసి కోరుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇప్పుడు భౌతికంగా జగత్తులో చూసామనుకోండి,
వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు అభివృద్ధి చెందుకుంటూ పోతున్నప్పుడు ఏం చేస్తాడు, వాడు పైకి వెళ్ళేసి హైయర్ లెవెల్కి వెళ్ళిపోతాడు ఇక్కడ. అంటే ఇక్కడ వాడు మేనేజర్ దగ్గర నుంచి సిఇఓ దగ్గర నుంచి ఇంకా గొప్ప గొప్ప పదవులు పొందుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ. అంటే నేను అందరికంటే ఎక్కువగా ఉండాలని చెప్పి కోరుకుంటారు ఇక్కడ భౌతిక ప్రపంచంలో. కానీ భక్తియుత జీవితంలో ఏంటంటే అందరికంటే నీచంగా కింద ఉండాలని చెప్పి కోరుకుంటారు అన్నమాట ఇక్కడ. అది భక్తుని యొక్క నిజమైన స్వభావం ఇక్కడ. అలాంటి భావాన్ని మనం పెంపొందించుకోవాలి ఇక్కడ. ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ అదే కోరుకుంటున్నారు ఇక్కడ. నన్ను మీ యొక్క సేవకుల యొక్క సేవలో వినియోగించమని చెప్పి కోరుకుంటున్నాడు ఇక్కడ. స్వయంగా భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే కూడా ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజ్ అడుగుతున్నాడు ఇక్కడ. అండ్ ఎంత గొప్ప అంటే ఆయన భక్తి ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. నేను ఇదే కోరుకుంటున్నాను ఇక్కడ, నాకు ఇంతకు మించి నాకు ఇంకేమీ అక్కర్లేదని చెప్పేసి కూడా ప్రహ్లాద్ మహారాజ్ కోరుకోవడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. అందుకని భక్తులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా అంటే భగవంతుని గురించి భౌతికమైన కోరికలు ఎప్పుడూ కోరుకోరు ఇక్కడ. అదేవిధంగా ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ చూసాము ఇక్కడ. భక్తి చేసింది భౌతికమైన కోరికలతోటి. నాకు మా నాన్నగారి కంటే, మా తాతగారి కంటే, ముత్తాత గారి కంటే కూడా గొప్ప రాజ్యం కావాలని చెప్పేసి వెళ్ళి విష్ణుమూర్తికి ధ్యానం చేసుకున్నాడు ఇక్కడ. కానీ విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాక ఏం చేశారు ఇక్కడ, నాకు ఏ కోరిక, నాకు ఏ వరం వద్దని చెప్పేసి అనుకున్నాడు అనమాట ఇక్కడ. నేను పగిలిపోయిన గాజు పెంకల కోసం వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడ, కాకపోతే నాకు బంగారం అంటే యొక్క డైమండ్ దొరికిందని చెప్పేసి అన్నాడు ఇక్కడ. ఆ యొక్క డైమండ్ అంటే ఇక్కడ భక్తితో సేవ నాకు ఇచ్చావు స్వామి, నాకు ఇంకేమీ వద్దు అని చెప్పేసి ధ్రువ మహారాజు కోరుకున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి మనకు చేయవలసింది ఇక్కడ ఏంటి, ఓన్లీ భక్తితో సేవ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలాంటి ప్రార్థనతోటి ఇక్కడ మనకి అంటే ఇక్కడ నేను మర్చిపోయాను ఇక్కడ, నన్ను క్షమించి ఇక్కడ, నన్ను నువ్వు ఇప్పుడు నీకు శరణాగతి పొందాను ఇక్కడ, నేను నీకు ఏం చేయాలంటే అది చేసేసా ఇక్కడ, నీకు ఎలా అనిపిస్తే నా జీవితాన్ని అలా తీసుకుని వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు ఇక్కడ మనకి. కాబట్టి అలాంటి భావనలో మనం భక్తితో సేవ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, మనలో ఈ ప్రేమ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి. ప్రేమ అనేది ఎక్కడి నుంచో బయట నుంచి రాదు ఇక్కడ, మనలో ఆల్రెడీ ఉంది, లోపల ఉంది. ఆ ప్రేమని మనం ఏం చేయాలి, బయటికి తీసుకురావాలన్నమాట ఇక్కడ. అది ఎలా వస్తుంది, శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా, జపం ద్వారా, సేవ ద్వారా మనకి ఏమైపోతుంది, అదంతా బయటకు వచ్చే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తుంటారు ఇక్కడ, భగవంతుని కీర్తించడంలోనే పూర్తిగా సంతృప్తి పొందుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ. ఇదే నిజమైన భక్తి యోగమైన పద్ధతి ఇక్కడ. మనం ఇన్ని రోజులు మనం చేసింది, ఈ కృష్ణ చైతన్యంలోకి రాకముందు చేసింది భక్తియుత యోగం కాదు ఇక్కడ. ఎందుకు, అక్కడ భక్తి చేసినంత కాలం ఏం చేస్తున్నాము, నేను ఏ విధంగా సంతృప్తి పొందాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడ. ఈవెన్ కొబ్బరికాయ కొట్టినా కానీ ఆ 2 పగిలిన తర్వాత ఆ 2 చిప్పలు కూడా నాకే కావాలని చెప్పి కోరుకుంటూ భక్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. కాకపోతే అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి నాకే స్వార్థం ఇక్కడ, ఏది చేసినా కానీ నాకే స్వార్థం ఇక్కడ. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, అన్ని భగవంతుడికి సమర్పించి దాంట్లో ఆనందాన్ని పొందుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. నిజమైన భక్తి అంటే ఇది. శాస్త్రాల్లో చెప్పిన భక్తి యోగం ఏంటి ఇక్కడ, ఓన్లీ భగవంతుడికి శరణాగతి పొంది సేవ చేయాలి తప్పిస్తే ఆయన నుంచి ఏమి కావాలని చెప్పి మనం కోరుకోకూడదు ఇక్కడ. అంత గొప్ప భగవంతునికి మనం సేవ చేయాలి తప్పిస్తే ఆయన ద్వారా మనం ఎలా సేవ చేసుకుంటాం చెప్పండి. అది ఏ విధంగా అది సాధ్యమవుతుంది ఇక్కడ, అది ఊహించడానికి కూడా మంచిది కాదు ఇక్కడ. భగవంతుడు సేవ చేయాలని చెప్పి కోరుకుంటాడు ఇక్కడ, కానీ భక్తులు మాత్రము అవకాశం ఇవ్వట్లేదు భగవంతునికి ఇక్కడ. భగవంతుడు అడుగుతున్నాడు ఇక్కడ, ఏమి కావాలో కోరుకోమన్నా కానీ భక్తులు మాకు ఏమీ వద్దని చెప్పేసి చెప్పారన్నమాట ఇక్కడ. ఇప్పుడు సుధామ బ్రాహ్మణుడి యొక్క జీవితంలో మనం క్లియర్గా చూస్తాం ఇక్కడ. సుధామ బ్రాహ్మణుడికి ఏమీ లేకపోయినా కానీ తన భార్య ఏం చేసింది, కృష్ణుడు నీ చిన్ననాటి స్నేహితుడు కదా, మనం చాలా పేదరికంలో ఉన్నాం కదా, ఏదన్నా వెళ్ళి సహాయం అడగవచ్చు కదా ఇక్కడ, ఇంట్లో మనం ఉన్న పాపకి కనీసం పాలు కూడా లేవు ఇక్కడ, చాలా కష్టాల్లో ఉన్నాము, ఎందుకు ఒకసారి వెళ్ళేసి కృష్ణుని సహాయం అడగవచ్చు కదా అని చెప్పేసి అడిగితే ఏమేమి చెప్పాడు ఆయన, నేను పోలేను ఇక్కడ, ఎందుకంటే నా దగ్గర ఆయనకి ఇవ్వడానికంటూ ఏమీ లేదు ఇక్కడ, కాకపోతే నీకోసం వెళ్తున్నానని చెప్పేసి ఏం చేశాడు, కొద్దిపాటి అటుకులు అనేది చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో అది కూడా లేకపోతే ఏం చేశాడు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి మరి భగవంతునికి ఇవ్వడం జరిగింది ఇక్కడ. కానీ భగవంతునికి తిరిగి ఇవ్వడానికి ఏమి లేకుండా పోయింది ఆయన దగ్గర. ఎందుకు, అట్లీస్ట్ సుధాముడు ఏం చేశాడు, తన దగ్గర లేకపోయినా కానీ అందరి దగ్గర అడిగి మరీ తీసుకొచ్చి భగవంతునికి ఇచ్చాడు ఇక్కడ. కానీ భగవంతుని దగ్గర లేదంటూ ఏమి లేదు, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. భగవంతుని దగ్గర లేదని చెప్పండి, అన్నీ సృష్టించిందే ఆయన, అన్నీ తీసుకొచ్చిందే ఇక్కడ ఆయన. ఇక్కడ ఆయన దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. కాబట్టి చివరికి వెళ్ళిపోతుంటే, సుధాముడు వెళ్ళిపోతుంటే రుక్మిణి అడిగింది కూడా, అతను లేకపోయినా కానీ
ఇవన్నీ తీసుకొచ్చేసి మీకు ఇచ్చారు ఇక్కడ, మీరు ఏంది ఏమి ఇవ్వకుండా పంపిస్తున్నారని చెప్పేసి అడుగుతుంది కృష్ణుని. అడిగినప్పుడు ఏం చెప్తాడు ఇక్కడ, సుధాముడు ఏమీ లేకపోయినా కానీ పక్కనింటి వాళ్ళు అడిగి మరి ఇచ్చాడు ఇక్కడ, నాకంటూ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. అది భక్తియుత సేవ అంటే ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు అనేవాడు ఎందుకు వస్తున్నాడు ఇక్కడ, రాక్షసుని చంపడానికి వస్తున్నాడు ఇక్కడ, కానీ అది సైడ్ బిజినెస్ ఇక్కడ మనకి భక్తులని ఆనందించడం కోసం మాత్రమే ఇక్కడ భగవంతుడు వస్తున్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు జన్మించిన దగ్గర నుంచి ఎంతో మంది రాక్షసులు ఉన్నారు ఇక్కడ. భగవంతుడు ఎప్పుడైతే జన్మిస్తాడో కంసుడు ఏం చెప్పాడు ఇక్కడ, నాకు వెంటనే సమాచారం అందించాడు ఇక్కడ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పాడు ఇక్కడ మనకి. ఈ విధంగా కృష్ణుడు అనేవాడు ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించుకుంటూ ఎప్పుడు చంపాలా అని చెప్పేసి మాత్రమే కంసుడు ప్రయత్నించాడు ఇక్కడ. ఆ విధంగా ఏం చేశారు ఇక్కడ, మనము భగవంతుని సంహరించాలనే ఉద్దేశం అనేది చాలా మంది ఎంతో మందికి ఉంది ఇక్కడ మనకి, కానీ వాళ్ళకి ఎవరికి కూడా భక్తి అనేది లేదు ఇక్కడ మనకి. కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి, భక్తిత సేవలో ఎవరైతే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళకి ఆనందం ఇవ్వడం కోసము భగవంతుడు ప్రతి యుగంలో వస్తున్నాడు అనమాట. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. ఎందుకు ఈ యొక్క దుష్ట సంహారం శిష్ట రక్షణ అని చెప్పేసి అనుకుంటాం కదా మనకి ఇక్కడ. అంటే ఇక్కడ రాక్షసుని చంపేది కొద్దిపాటి సమయం మాత్రమే, కానీ మిగతా సమయం అంతా భగవంతుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, భక్తులకి ఆనందాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క భగవంతుని యొక్క వ్యాఖ్యానాలు చేసుకుంటూ చాలా మంది భగవంతుని గురించి ఈ భక్తితో జ్ఞానం తెలియకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అందుకనే వాళ్ళకి భక్తిలో పురోగతి అనేది సాధించలేకపోతున్నారు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల ఏంటంటే భగవంతుని గొప్ప వ్యక్తిగా మనం భావించాలి ఇక్కడ. మనము భగవంతుని యొక్క గొప్పతనం గురించి అర్థం చేసుకోవాలి, ఆయన గుణాల గురించి, లీలల గురించి, ఈ రూపం గురించి ఇవన్నీ అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే భక్తితో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు ఏమైపోతామో మనం ఇంకా ఇంకా భక్తిలో పురోగతి సాధించే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. అలా కాకుండా చాలా మంది గొప్ప గొప్ప విద్వాంసులు అని చెప్పి ప్రకటించుకుంటూ వాళ్ళు ఎంతో మంది గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు అసలుతో సమానం ఇక్కడ. ఎందుకు, భగవంతుడు చెప్పిన విషయాలు చెప్పకుండా, భగవంతుడి చెప్పకుండా వ్యతిరేకంగా చెప్పుకుంటూ వాళ్ళు జనాల్ని మోసం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. కానీ ఈ ప్రామాణిక పరంపరలో ప్రభుపాల వారు మనకి ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉంటుందో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి ఏం కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ. మనకి భక్తి కావాలన్నా భుక్తి కావాలన్నా ఏం కావాలి ఇక్కడ మనకి, భక్తి కావాలంటే మిగతావన్నీ రావు, మనకి భుక్తి కావాలంటే భక్తి రాదనమాట ఇక్కడ. అందుకని భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ, భౌతికంగా మీకు ఏం కావాలన్నా అన్ని ఇచ్చేస్తాను ఇక్కడ మీరు, ఎందుకంటే భగవంతుడు భక్తి మాత్రమే ఇవ్వడు, ఈజీగా ఇవ్వడు అనమాట ఇక్కడ. ఎందుకు, ఎప్పుడైతే భక్తి భగవంతుడు ఇచ్చేస్తాడో వాళ్ళ కింద ఆయన ఊడిగం చేయాలన్నమాట, ఒక సేవకుడిగా మారిపోతాడు. కాబట్టి భగవంతుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు అనమాట ఇక్కడ. అందుకనే భౌతికమైన విషయాలంటే ఎన్ని అడిగినా ఇచ్చేస్తాడు, ఎందుకు, అవి శాశ్వతమైనది కాబట్టి మళ్ళీ వస్తారు కాబట్టి ఇక్కడ. కానీ ఒక్కసారి భక్తులకి లొంగిపోయాడు అనుకోండి భగవంతుడు, అంతే అయిపోయినట్టు ఆయన జీవితం ఇక్కడ. వాళ్ళ కిందనే ఉండిపోవాలి, ఎప్పుడు వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండిపోవాలి ఇక్కడ మనం. కాబట్టి మన భావన కూడా ఏంటంటే మనం భగవంతుని పైన ధ్యానం చేయాలి ఇక్కడ. మనము భగవంతుని యొక్క దివ్య రూపాన్ని ధ్యానించాలంటే ఏం చేయాలి, ఆ ప్రేమను పెంపొందించుకోవాలి మనలో ఇక్కడ. భగవంతుని పట్ల ప్రేమ పెంపొందించుకొని ఆయనకి నామాన్ని శ్రవణం చేసుకుంటూ, లేకపోతే ఈ యొక్క కీర్తనం చేసుకుంటూ, జపం చేసుకుంటూ, సేవ చేసుకుంటూ మనం ఉన్నామనుకోండి, ఏమైపోతామో ఆ ధ్యానించే భావన అనేది మనలో కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క మహామంత్రం అనేది ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది ఇక్కడ, ఇది భౌతికమైన ప్రపంచంలో ఉన్నది కాదు ఇక్కడ మనకి. దానికి ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ, మన భక్తియుత సేవలో ముందుకెళ్ళాలంటే సాధు సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ సాధు సంఘం ఏదైతే ఉంటుందో దీంట్లో ఎన్నో విషయాలు మనం చర్చించుకుంటున్నాం ఇక్కడ. ఏదైతే మనం చర్చించుకుంటున్నామో వాటిని మనం గుర్తుపెట్టుకునే విధంగా కూడా మనం ఆలోచించాలి ఇక్కడ. మనం విని వదిలిపెట్టడం కాదు ఇక్కడ మనం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పారు ప్రభుపాద వారు, ఇక్కడ ఏం చెప్పారంటే భగవంతుని ఆశ్రయించినప్పుడు మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, నేను నిన్ను మర్చిపోయాను కృష్ణ ఇక్కడ, కాకపోతే ఇప్పుడు శరణాగతి పొందాను ఇక్కడ, నాకు నీ యొక్క భక్తిని ఇవ్వమని చెప్పేసి మాత్రమే మనం యాచించాలని చెప్పేసి ఉంటున్నారు ఇక్కడ మనం. అది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనం భక్తితో సేవ చేసుకుంటూ పోతే తప్పనిసరిగా భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానించే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది ఇక్కడ. అది ఈ యొక్క 34వ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, ఏ విధంగా భగవంతుని యొక్క లీలల్ని మనం సత్సంగంలో ఏ విధంగా వినాలి ఇక్కడ. మనము భగవంతుని యొక్క సేవ పట్ల అనురక్తి పెంపొందించుకోవాలంటే ఇక్కడ మనము భగవంతుని యొక్క పాదపద్మాలకు కూడా నిరంతరము మనము శరణాగతి పొందేలాగా ఉన్నామనుకోండి, అప్పుడు మనం ముక్తి పొందాలి అని చెప్పే భావన మనలో రాదు ఇక్కడ మనకి.
అలాంటి భక్తులు ఏం చేస్తుంటారు, ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క లీల గురించి మాత్రమే చర్చించుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ. కాబట్టి అప్పుడు మనకి హృదయానికి చెవులకి ఎంతో ఆనందం కూడా కలిగిపోతుంది అక్కడ. అప్పుడు మనకి భక్తి కూడా మనకి సాధ్యమవుతుందని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా కపిల భగవానుడు మనకి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఓకేనా, ఇప్పటితోటి 34వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ ప్రవచనంలో మనము 35వ శ్లోకం నుంచి చర్చించుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి, హరే కృష్ణ. ఓకే, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్ ఏమన్నా మీకు? క్వశ్చన్ అంటే ప్రభు భక్తుల సాంగత్యాన్ని విడిచి భక్తుల సాంగత్యంలో ఉండగలిగినప్పుడే, ఎందుకంటే మాయావాదులు నిరాకారవాదుల సాంగత్యాన్ని వదిలి భగవంతుని సాంగత్యంలో రావాలి అంటే అభక్తుల సాంగత్యం కూడా వదలాలి. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడే ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క బోధనలను ఆచరిస్తూ భగవంతుని పాద పద్మాలకు శరణాగతి పొందినప్పుడు భగవంతునిపై ఈ హృదయంలో ప్రేమ కలుగుతుంది. హరినామ సంకీర్తన కూడా అపరాధరహితంగా చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉన్నప్పుడే ఆ ప్రేమ అనేది, ప్రేమ భక్తి అప్పుడు చేరుతాం. అయితే అనర్థ వృత్తి జరగదు. మన అన్ని ముందు పెట్టుకొని కూర్చుంటాం, కానీ అనర్థాలు పోయినప్పుడే ఆ ప్రేమ భక్తి చేరుకోగలుగుతాం. చాలా క్లియర్ గా అర్థమవుతాడు చెప్పారు ప్రభు. ఓకే, సరే అండి, ఇక్కడ ముగిద్దాం. మళ్ళీ మీకు ఏం ప్రశ్న లేకపోతే ఇక్కడ ముగించేసి మనం మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, మనకు అసలు ఈ భగవద్గీత, భాగవతము, ఈ విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా భగవంతుడు ఆయన భక్తులైన పాండవుల ద్వారానే మనందరికీ తెలియడం కోసం ఇచ్చారు కదా ప్రభుజీ. ఈ భగవద్గీత అర్జునుడిని శిష్యుడిగా చేసుకొని ఆయన ద్వారా మనందరం తెలుసుకోమని ఆయన్ని శిష్యుడిగా చేసుకొని ఇచ్చారు. లేకపోతే మనకు భగవద్గీత ఎక్కడి నుంచి అంటే, అంతకుముందు మీరు అన్నట్టు సూర్య భగవానుడికి వాళ్ళకి చెప్పుకుంటా వచ్చారు ఆ పరంపరలో. ఇప్పుడు మనకి అర్జునుడి ద్వారా వచ్చిన భగవద్గీతని ప్రభుపాదులు మనకి ఇన్ని రకాల భాషల్లో రచించారు కాబట్టి మనం అందరం వినగలుగుతున్నాం. భాగవతం వచ్చి పరీక్షిత్ మహారాజు ఆయన కావాలని కోరుకున్నందుకు ఆయనకి సుఖదేవ గోస్వామి చెప్పారు కాబట్టి అలా భాగవతము. ధర్మరాజు మన విష్ణు సహస్రనామాన్ని ఆయన ద్వారా ఇచ్చారు. అంటే పాండవులు ప్రభు వాళ్ళ వంశము పాండవుల ద్వారానే మనం ఈ భగవంతుడిని ఎలా చేరుకోవాలి, భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలి, భగవంతుడు అంటే ఎవరు అనేది ఇవన్నీ కూడా వీళ్ళ ద్వారానే మనకి అందాయి అని నాకు ఎందుకు అనిపించింది ప్రభు. వాళ్ళు పాండవులు శుద్ధ భక్తులు కనుక అలా దాన్ని అవును ప్రభు, అవును. హరే కృష్ణ. అవకాశం మనకు దొరికింది ఇప్పుడు, మనకి భగవంతుల్లాగా పాండవుల్లాగా సేవ చేసుకునే అవకాశం ఇప్పుడు కలిగింది మనకి. అవును ప్రభు. జ్ఞానమే తెలియనప్పుడు నిజంగా మేము ఇంతకు ముందు విష్ణు సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం భగవంతుడి నామాలు చదువుకుంటున్నామని అలా చదువుకుంటూ వెళ్ళేవాళ్ళం. లలితా సహస్రనామం అంటే అమ్మవారి ప్రీత్యర్థము 1001 నామం అవి అలా చదువుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ ఈ ప్రేమ భక్తి ఇవి అప్పుడు తెలియదు ప్రభు. కాకపోతే ఆ నామాలు చదువుతున్నప్పుడు ఆ రూపంలో అమ్మవారిని ఆ చిరునవ్వు చిరు మందహాసంతో అవన్నీ చూడగలిగే వాళ్ళం. కానీ
కానీ ఇలా ప్రేమ భక్తితో భగవంతుడిని సేవ చేయాలి అనేది అంత బాగా తెలియలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇవన్నీ వింటూ ఉంటే భక్తి అంటే ఇది కదా! ఇలా కదా చేయాల్సింది. అప్పుడు ఇంకా ఏంటంటే అన్నీ నాకే కొన్ని కోరికలు. ఎస్ ఎస్ ఏంటంటే ఇది చేస్తే ఇది కావాలి, ఇది చేస్తే ఇది కావాలి, ఇది చేస్తే ఇది అలా అని భగవంతుడా ఈ సమస్య ఉంది. ఇది నువ్వే పరిష్కరించు అని అలా చదవడం, అలా చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు భగవంతుడికి అన్నీ తెలుసు. మన సమస్య ఎలా తీర్చాలో గూడా ఆయనకే తెలుసు. సమస్యలు సృష్టించేది ఆయనే, సమస్యని తీర్చేది ఆయనే. కాబట్టి ఆయనకన్నీ తెలుసు. ఎస్ ఎస్ ఆయనకన్నీ తెలుసు. మన మన సమస్యలు తీర్చలేదు అంటే, మనం ఏదో నేర్చుకోవాలనే భగవంతుడు మనకి ఈ సమస్యనిస్తున్నాడనేది గూడా అర్థమైంది ప్రభు. కరెక్ట్ అండి. ఎస్ భగవంతుడు తీర్చాడు అంటే అది వేరు. భగవంతుడు తీర్చలేదు అంటే ఇంకేదో ఇవ్వడానికో, లేకపోతే మనమేదో నేర్చుకోవడానికో ఈ సమస్యని ఇలా సృష్టించాడని అర్థమైతుంది ప్రభు. ఎస్ కరెక్ట్ మాతాజీ. అంటే ఇంతకుముందుకు మనం భక్తి చేశాం కానీ ఈ జ్ఞానం లేకుండా చేసామన్నమాట. అది తేడా, వ్యత్యాసం అదే ఇక్కడ. ఇంతకుముందుకి భక్తికి ఇప్పుడు తేడా ఏంటి ఇక్కడ మనకి? ఇప్పుడేమో తెలుసుకొని చేస్తున్నాము, అప్పుడేమో తెలియకుండా అందరూ చేస్తున్నారని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇక్కడ. అదే వ్యత్యాసం ఇక్కడ. అంతే ప్రభు, అంతే. వాళ్ళు చదువుతున్నారు, మనం చదవాలి, మనం నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకొని చదువుకుంటున్నారు, మనం నేర్చుకొని చదువుకోవాలి అని అలా వెళ్ళామే గాని అసలు ఈ భక్తి ఇలా చేయాలని మాకు ఎవ్వరు చెప్పలేదు. గుళ్ళో ఆచార్యులు చెప్పలేదు, పేరెంట్స్ చెప్పలేదు, వాళ్ళకి తెలియదు పాపం. ఎవరు చెప్పలేదు ప్రభు. ఇంతటి మంచి జ్ఞానాన్ని మాకెవరు అందివ్వలేదు. అదే ముందు మాకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడే ఈ జ్ఞానాన్ని కాస్త అందించినట్టయితే ఇప్పటికి కొంచెం భక్తి కొంచెం దృఢంగా చేసుకోగలిగే వాళ్ళమేమో. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన ఆపర్చునిటీ కూడా చాలా గొప్పది. కనీసం ఇప్పుడన్నా తెలుసుకోగలిగాం మీ ద్వారా. భగవంతుడు అనుగ్రహాన్ని ఈ విధంగా ఇచ్చాడు ప్రభు. ప్రభుపాద హరే వాళ్ళకి కృష్ణ అనుగ్రహం ప్రభు. అది. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి అవన్నీ ఇప్పుడు చేసుకోవాలంటే ముందు చేసుకునే వాళ్ళం ప్రభుజీ. కానీ ఇప్పుడు చేయాలంటే నాకు మనసు ఒప్పట్లేదు ప్రభుజీ. ఎలా ప్రభుజీ ఇప్పుడు? ఆ, అంటే ముందైతే అన్ని చేసేది. అది చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు మనకి. కంపల్సరీ అది చేయాల్సిన అవసరం లేదని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే అది కంపల్సరీ కాదు ఇప్పుడు మనకి. ఇంతకుముందు చెప్పారు కదా మీకు. ఇప్పుడు ఎందుకు మీకు చేయలేక కంపల్సరీ అవసరం లేదంటే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ? చెట్టు మొదట్లో నీళ్లు పోసి చెట్టు మొత్తానికి అన్ని అందిపోతాయని చెప్పేసి అనుకున్నాం మనం ఇక్కడ. ఇది కూడా కృష్ణ చైతన్యం కూడా అలాంటిది అనమాట ఇక్కడ. మనం ప్రత్యేకంగా ఇప్పుడు అందుకనే మీరు గమనించారనుకోండి, ఏ ఇస్కాన్ మందిరంలో కూడా వినాయకుని గుడి ఉండదు ఇక్కడ కూడా. మిగతాది వేరే వాళ్ళు ఎవరుండరు అక్కడ. రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణుడు, సీతారాములు వీళ్ళు తప్పిస్తే ఇంకెవరు ఉండరు అక్కడ. అంటే దాన్ని బట్టి ప్రభుపాద గారు మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ? మీరు వీళ్ళకి భక్తి చేస్తే ఇంకెవ్వరికి చేయవలసిన అవసరం లేదని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ. ఓకేనా? అది దాని అర్థం ఇక్కడ. ఇప్పుడు అందుకనే కానీ సమాజంలో చేస్తుందని చెప్పి మనం వెళ్ళి పాల్గొనవచ్చు, అక్కడ చేయవచ్చు. కానీ అదే ఎప్పుడు చేసేవాళ్ళం కదా ప్రభుజీ. అసలు ఇప్పుడు చేయాలనిపించట్లేదు ప్రభుజీ. మనసు ఒప్పట్లేదు అసలు. ఇలా తప్పేం లేదు. చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కంపల్సరీ ఏమి లేదు ఇక్కడ మనకి. అందరికంటే ఎక్కువగా ఆ వినాయకుడు పూజించే వ్యక్తినే మనం పూజిస్తున్నాం ఇక్కడ. రైట్? ఇంకేం కావాలి చెప్పండి ఇక్కడ? మనం భక్తి ఎందుకు హరే కృష్ణ చేస్తున్నాం? ప్రభుజీ. అంటే లక్ష్మీదేవి అంటే కూడా రాధాదేవి అని చెప్తారు కదా ప్రభుజీ. ఎస్ కరెక్ట్. అంటే లక్ష్మీనారాయణ వాళ్ళు ఉంటారు కదా మాతాజీ. మనం పూజ చేస్తాం కదా డైలీ. వెండిది ఉంది ప్రభుజీ, వెండి విగ్రహాలు. ఇంకా అవి దీపం పెడతాను డైలీ నేను. మనం తప్పనిసరి లక్ష్మీనారాయణుడు, ఇప్పుడు అందరూ సీతారాములు వీళ్ళందరూ ఒకటే. అవును. రాధాకృష్ణులు వీళ్ళందరూ ఒకటే ఆరాధన ఇక్కడ అంతా కూడా మనకి. సో వీళ్ళు వేరు కాదన్నమాట వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకి. అంటే మన భౌతికంలో లక్ష్మీదేవి కటాక్షం ధనం రావాలంటే లక్ష్మీ పూజ చేయాలి అంటారు కదా ప్రభుజీ. లక్ష్మీ చేయండి, లక్ష్మితో పాటు నారాయణ కూడా పూజించాలన్నమాట. అది ఓకే. అంటే మనము లక్ష్మీదేవి ఫస్ట్ వినాయకుని పూజ చేసి లక్ష్మిని ఫస్ట్ నారాయణ పూజలు చేసిన తర్వాత లక్ష్మి చేస్తారు ప్రభుజీ. వరలక్ష్మి వ్రతంలో అలానే చేస్తారు కదా. ఏమో తెలియదు, డీటెయిల్స్ లేదు నాకు. నారాయణ స్తోత్రాలు చెప్తే ఫస్ట్ నారాయణ మా నారాయణ మా కేశవాన మా అని చెప్పేసి ఆ తర్వాతనే లక్ష్మిని పూజ చేస్తారు. లక్ష్మిని ఒక్కటే ఎప్పుడు చేయరు ప్రభుజీ. ఏ దాంట్లో సత్యనారాయణ వ్రతంలో అయినా కూడా చేస్తే అలా చేస్తే ఓకే, అలా చేస్తే పర్లేదు, దట్స్ ఫైన్. అలా చేయొచ్చు ఇంకా. కానీ కొంతమంది ఓన్లీ లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారు కొంతమంది.
కదా, అది కరెక్ట్ కాదనమాట ఇక్కడ. లక్ష్మీదేవి కూడా అంతే స్వామి ప్రభుజీ. ఫస్ట్ నారాయణ పూజ చేసి లక్ష్మీదేవి పూజ చేస్తేనే స్వీకరిస్తుందంట అని చెప్తారు కదా. కరెక్ట్, ఎస్. ఓకే, సరే అండి. సో ఇక్కడ ముగిద్దాము. మళ్ళీ రేపటి సత్సంగంలో ఇంకా ఏ విధంగా భగవంతుని యొక్క రూపం పైన ఏ విధంగా ధ్యానం చేయాలనే విషయం గురించి రేపు చర్చించుకుందాం ఇంకా. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జయ, అనంత కోటి వైష్ణవ బృంద కీ జయ. ఓం తత్సత్. హరే కృష్ణ.